అందరికీ చేసాం. ఈరోజు ములుగు పోలీస్ స్టేషన్లో మా లక్ష్మణ్ అన్న, మిగతా మన శ్రీను, వెంకటేష్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ నిన్న ఒక కంటైనర్ పట్టుకోవడం జరిగింది, గోరక్ష చేయడం జరిగింది. ఒక కంటైనర్ వాడు విచ్చలవిడిగా వాడు తాగి గంజాయి తాగి ఉండి వాడు విచ్చలవిడిగా ప్రజల మీదకి మరియు అలాగే పోలీస్ ఆఫీసర్ల మీదకి బండిని తీసుకెళ్లి యాక్సిడెంట్ చేసి తప్పించుకుని వెళ్దాం అనుకుంటే మా వాళ్ళు సాహసం చేసి ఆ బండిని ఆపడం జరిగింది. ఆపిన తర్వాత ఆ బండిని పోలీస్ స్టేషన్లో పోలీసు వారు తీసుకొని కేసు చేశారు. కానీ ఈ రోజు ఏంటంటే సంఘటన, మా దురదృష్టం ఏంటంటే మాకు ఫోన్లు చేసి ఎక్కడెక్కడ నుంచో వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి అన్నోన్ కాల్స్ రావడం జరుగుతుంది. అదే కాకుండా ఎంఐఎం కుక్కలు కొంతమంది మాకు ఫోన్లు చేసి బిడ్డ మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని ఏం చేస్తామో చూడని చెప్పి కొంతమంది ఆ పార్టీ ఈ పార్టీ పేర్లు చెప్పి ఫోన్లు చేస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకుని కుక్కలారా ఎవరైనా సరే, మేము మా ఇండ్ల అడ్రస్ మీకు ఇస్తాం, మీకు దమ్ముంటే ఓనా రండి మా దగ్గరికి. మీరు ఫోన్లలో మీ అమ్మాయిలు ఇచ్చిన పేర్లు పెట్టుకుని ఇన్స్టా ఐడీలు వాట్సాప్ ఐడీలు పెట్టుకున్న కొడుకులారా, మీరు ఏవో చెప్తే మేము భయపడడానికి మేమేమో అంతా భయపడే వాళ్ళం కాదు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు ఈ రోజు మాకు ఛాలెంజ్ ఇస్తున్నారు ఏంటంటే మిమ్మల్ని చంపుతామని భయపడ్డారు కదా, ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇంకా రోజు ఎన్ని బండ్లు పట్టుకుంటాం. మేము రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా మా గోరక్ష దళ్ అంతటా తిరుగుతుంది. అంతటా తిరిగి ఆవులు ఎక్కడ అక్రమ రవాణా అయితే అక్కడ వెళ్ళి మేము పట్టుకోవడం జరుగుతుంది. మేము భయపడేది లేదు. మీరు కూడా తిరుగుతున్నారు కుక్కల లెక్కల, మీరు కుక్కల లెక్కలు తిరుగుతాం. మేము ధైర్యంగా రోడ్డు పైన మేము కూడా తిరుగుతాం. చూద్దాం ఏమైతే చూద్దాం. మేము చావానికి భయం ఏం లేదు. ఈ రోజు అదే విషయం పైన పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కూడా దానిపైన ఎంక్వైరీ చేస్తామన్నారు. దయచేసి గోరక్షకులు ఎప్పుడు కూడా భయపడేటోళ్ళు కాదు. గోరక్షకులు దేనికైనా రెడీ ఉంటారు. జై శ్రీరామ్, జై కుమార్.